బయటలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చర్చిద్దాము. శాంపిల్కి కొన్ని బయటలు మా వాళ్ళు వేస్తారు. ఫస్ట్ అది విన్న తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం. బయటలు ప్లే చేయండి అమ్మా. ఒక అవినీతి పౌడైన చంద్రబాబు నాయుడిని నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలుసుకొని ములాఖత్ అయ్యి అసలు సిగ్గుగా లేదా? అవినీతి పౌరుడు చంద్రబాబు నాయుడు, అతని అవినీతి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో చూపుతానని చెప్పేసి ఇంతకుముందు చెప్పేవాడు, చూపించాడు కదా. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో చూపించిన ఒక నీచమైన నికృష్టమైన చంద్రబాబు నాయుడిని నువ్వు పరామర్శించి ములాఖత్ అయి బయటకు వచ్చి మేము కలిసి యుద్ధం చేద్దాం, ఇప్పుడు కలిసి లేదని చెప్పేవాడు అనుకుంటున్నాడా? మీరు కలిసే ఉన్నారు కదా, పొత్తులు పెట్టుకుంటామంటున్నారు, పొరలాడతామంటున్నారు. రౌండ్ ఎవరి మీద యుద్ధం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా కలిసి వచ్చినా, కట్ట కలుసుకుని వచ్చినా సరే ఇంచు కూడా కదిలించలేరు. లేని లుల్లి వెంకన్న, మెదడు లేని మేధావి యనమల రామకృష్ణుడు, అచ్చూసిన ఆంబోతు అచ్చినాయుడు, మన లోక జ్ఞానం లేని లోకేష్, బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి, ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే, తెలుసు కదా మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే పిచ్చుకోక. వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ కన్నా మందు కనిపెట్టారేమో కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం ప్రస్తుతం మందు కనిపెట్టే పరిస్థితుల్లో బుద్ధి లేని లొల్లి ఎంకన్నా, మెదడు లేని మేధావి. నెక్స్ట్ రెడ్ బుక్ ఎప్పుడు తీయాలా? జోగి రమేష్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క, అక్రమ కేసులు అభం శుభం తెలియని పవన్ కళ్యాణ్ అనేవాడు పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు, చిత్త కార్త కుక్కలు లాంటి వాళ్ళందరూ. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం వచ్చిందండి, అంత అగాయిత్యం లేదు. చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్ర అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్, నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి అక్కడే నా మీద దాడి చేశారు. ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మాధ్యమం ఉద్దేశంతో అక్కడికి వెళ్తాం జరిగింది. పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు, మార్చడం అనేది వీళ్ళేమో రైట్ రెడ్. ఇదండి జోగి రమేష్ గారి భాష. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే, లక్షలాది మంది ఓట్లేసి గెలిపించారు. తర్వాత ఆయన భూత పురాణాలు చాలా అద్భుతంగా వర్ణిస్తుంటాడు, ఇబ్బడివేషన్లు చెప్తుంటాడు ఇంగ్లీష్ పదాలకి. పీకే అంటే ఏదో అట, ఇంక నా నోటితో నేను అనలేను, అంత దిగజారి మాట్లాడే జర్నలిజం కాదు నాది. సరే ఆయన అన్నాడు కాబట్టి అది వినిపించక తప్పలేదు, అది వినిపించడానికి కూడా నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఏంటి ఈ రాజకీయ నాయకులు అసలు ఏం చేస్తున్నారు, ఏం చూసుకుండి ఇంతలాగా బడి తెగిస్తున్నారు అని. సరే రాజకీయ పరంగా వైరుధ్యాలు ఉన్న, రాజకీయ పరంగా పార్టీల పరంగా మీరు విభేదించుకోండి, పాలసీలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారంగా ముందుకు సాగండి, ఎవరు కాదనరు. తప్పులు జరిగితే విభేదించండి, మీకు ఇబ్బంది కలిగితే ఈ ఇబ్బంది కలిగిందని ప్రజాస్వామ్యంలో పెట్టండి, ప్రజల ముందు ఉంచండి. కానీ ఏదో మైకి దొరికింది కదా, ఏదో మాట్లాడేద్దాం, ఏదో అనేద్దాం, మన ఎవడు ఏం చేస్తాడు? ఆయన మళ్ళీ మరి ఆయన భాష ఏంటో, మరి ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ వచ్చారో, మరి ఏ కాలేజ్ పట్టా తీసుకున్నారో, ఏ యూనివర్సిటీయో తెలియదు కానీ నీచుడట, నికృష్టులట చంద్రబాబు నాయుడు గారిని అన్నది. ఈయన ములాఖత్కి వెళ్ళి వచ్చి ఆయనతో మేము కలిసి ఉంటాము, కలిసి వెళ్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలకు అర్థం కానిది ఏంటంటే కాస్త పొరలు ఇంకా వేడలేదేమో. అప్పట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి 2019లో నుంచి 24 వరకు నువ్వా నేనా అన్నట్టుగానే ఉండేవారు వీళ్ళు ముగ్గురు. అప్పుడు కలిసేది పెద్దగా ఆ ఛాయలేం లేవు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 19లో నిలబడ్డారు, ఆయన సెపరేట్గా ఆయన కార్యక్రమాలు ఏవో చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ
జనసేన కలిసి ఏదైనా ఒక కార్యక్రమం చేశారా? బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నాడు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎప్పుడు వాళ్ళు కలిసి కార్యక్రమాలు చేయలేదు. చాలాసార్లు మనం డిబేట్లో మాట్లాడుకున్నాం కదా, పబ్లిక్గా వచ్చినవే కదా. ఏంటి పొత్తు అంటారు వీళ్ళందరూ, దేనికి కలిసారు? జనసేన కార్యక్రమాలు చేసుకుంటున్నది, బీజేపీ కార్యక్రమాలు చేసుకుంటున్నది, తెలుగుదేశం పార్టీ అసలు సంబంధమే లేదు. తెలుగుదేశం పార్టీకి దీనికి సంబంధం లేదు 2019 నుంచి. అది మీరు పెట్టిందే కదా, మీ గొయ్య మీరే తవ్వుకున్నారు కదా. ఎప్పుడు తవ్వుకున్నారు? గతం ఒక్కసారి వెళ్దామా? తెలుసు, మీకేం తెలియకపోవడం ఏం కాదు, తెలియనట్టు నటిస్తారు అంతే. అంటే అధికారం తలకెక్కితే ఏమీ కనిపించదట, పొరలు కమ్మేస్తాయి. పొరలు వీడేసరికి ఏం ఉండదు, శూన్యం. అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలడానికి మీరు పెట్టిందే, మీరు మొదలుపెట్టిందే, మీ గొయ్యి మీరే తవ్వుకున్నది. ఇది వాస్తవం. ఎలా తవ్వుకున్నారండి? జనవాణి కార్యక్రమం విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వెళ్ళడం. అప్పుడు మీరు ఏదో కార్యక్రమం చేస్తున్నారు బీచ్ రోడ్లో అంగరంగ వైభవంగా. రోజా గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆ టైంలో వచ్చిన క్లాష్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు దిగారు, వాళ్ళు ఏదో ర్యాలీలా సిటీలోకి తీసుకురావడానికి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. ఏదో వెహికల్ ఎక్కాడు, కొంత దూరం తీసుకొచ్చేసరికల్లా పోలీసులు ఆపారు, మీకు పర్మిషన్ లేదన్నారు. సరే, ఆయన దిగిపోయారు, వెళ్ళిపోయారు, నవోటల్ హోటల్కి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఏం జరిగింది? రోజా గారు వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చూసుకుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానంలో వాళ్ళు బ్యాక్ అవుతున్నారు, హైదరాబాద్ విజయవాడకి వెళ్ళి, ఎవరికి వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ టైంలో రోజా గారి మీద జనసేన వాళ్ళు దాడి చేశారు. ఏం దాడి చేశారంటే ఎవరికి తెలియదు, రాయి ఇసిరేరట. అది ఆవిడకి తగిలిందో తగలలేదో తెలియదు. ఆవిడ ఏం చేసింది, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడు ఇలా ఈ ఫింగర్ చూపించుకుండి రెచ్చగొట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అంతే. రోజా గారి మీద దాడి రోజా గారి మీద అటాక్ చేశారు జనసేన వాళ్ళని చెప్పి దొరికినట్టుగా బాధారు, ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసులు. బీజం ఎక్కడ పడింది? ఒక్కసారి గతానికి వెళ్ళండి. బీజం వేసిందే మీరు. ఏమైంది అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోలేదు, వాళ్ళ కళ లేదు, కలిసే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కూడా చాలా దూరంగా ఉంది, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. 2019లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశానికి బీజేపీకి సంబంధాలు లేకుండా పోయినాయి, తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధాలు లేకుండా పోయినాయి. తెలుగుదేశం పార్టీ సెపరేట్గా తన కార్యక్రమాలు తను చేసుకుంటుంది. బీజేపీలో భాగస్వామిగా ఎన్డీఏ పార్టీలో ఉన్న జనసేన కూడా వాళ్ళతో కలిసి ఒక్క కార్యక్రమం కూడా చెయ్యలేదు. ఇది నేను చాలాసార్లు డిస్కస్ చేశాం, నా డిబేట్లోనే నేనే డిస్కస్ చేశాను. పొత్తు అంటారు, ఏం పొత్తు చేస్తున్నారు? ఆయన క్రమం ఆయన చేసుకుంటున్నాడు, మీ కార్యక్రమం మీరు చేసుకుంటున్నారు. నోటాతో పోటీ పడే మీరు పర్సంటేజ్ అంటారు. పవన్ కళ్యాణ్ ఏదో సీఎం చేసేస్తామో కలిసి వెళ్తామంటారు. మోదీ గారి ఫ్రేము ఎలా ఉంటుందో తెలియదు, ఆయన హ్యాట్రిక్ కొడతాడో కొడలో తెలియదు. ఇన్ని టెన్షన్స్ ముందు ఈ పొత్తు ఎలా నడుస్తుంటుంది? నలుగురు నవ్వుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామి అంటేని ఏం చేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్కి ఏం వెళ్తారని చెప్పి నేనే ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు సరిగ్గా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. నా డిబేట్లోనే నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎప్పుడు మొదలైంది? అక్కడితో ఆగేరా? చాలామందిని బొలిశెట్టి సత్య గారి వాళ్ళెవరో దొరకలేదు, శివశంకర్ గారు, సందీప్ పంచికర్ల, ఇప్పుడు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. సందీప్ పంచికర్ల అయితే నాన్ బెయిలబుల్, కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఏం జరిగింది ఆ రోజు? అంత కొంపలు మునిగిపోయే అంశాలు ఏమీ లేదు. ఆ రోజు జరిగిన అంశం ఆయన జనవాణి కార్యక్రమానికి రావడం, అది మీకు నచ్చలేదో లేకపోతే ర్యాలీలో పవన్ కళ్యాణ్ గారు వస్తే, ఇప్పుడు సినిమా హీరో అంటే ఆ ఫేమ్ ఉంటుందండి, అది అందరూ ఒప్పుకోదగిందే. మీరు ఒప్పుకోరు. మీరందరూ డబ్బులు ఇచ్చి రప్పించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అని ఇంకోటి స్వచ్ఛందంగా ఎవరికి వస్తారు? హీరోలకు వస్తారు. అది ఆయనకు ఉంది. సో రాజకీయ నాయకుడు కూడా అందులోని ఆయన అంటే ప్రాణం పెట్టేస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెట్టేస్తారు. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆయన చూడడానికైనా వస్తారు. పోనీ ఆయన స్పీచ్ ఏమిస్తారు ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన ఒక కార్యక్రమానికి పిలిస్తే తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చేస్తారు. అందులో విశాఖ లాంటి కార్యక్రమంలో, విశాఖ లాంటి ఒక ప్రధాన జిల్లాలో ఎందుకు రారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు? సిటీ ఎంత ఉంది పవన్ కళ్యాణ్ చూడడానికి? సిటీలో వాళ్ళు రారా?
సింపుల్ కదా అది. దానికి మనం ఏం ఈడ్చి పడినవసరం అవసరం లేదు, ఓ ఇబ్బందులు పడినవసరం అవసరం లేదు. అంతమంది జనాలు వచ్చిన 2019లో పవన్ కళ్యాణ్ గారు గెలిచారా? రాజకీయాలు వేరు, ఆయనకున్న గ్లామర్ వేరు. మీరు పెట్టిందే కదా, మీరు వేసిన బీజమే కదా. ఏమైంది కట్ చేస్తే? ఆయన నవ్వేటలు బంధించారు, బయటికి రానివ్వలేదు, నానా ఇబ్బందులు పెట్టారు. ఆయన గ్లాసుల్లో నుంచి చెయ్యి ఊపి స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగింది? ఏమి అన్యాయాలు జరిగిపోయినాయి? ఏం మర్డర్లు జరిగినాయి? ఏం ప్రాబ్లం వచ్చేసింది? లాండ్ ఆర్డర్ ఇష్యూలు ఏమున్నాయి? ఏమీ లేదు. అదేంటంటే చిలికి చిలికి గాలి వాళ్ళకు ఒక పెద్ద పెంట అయిపోయింది. అక్కడ మొదలైంది అసలు కథ, వీళ్ళని కలిసే కథ. కట్ చేస్తే అక్కడ కార్యక్రమం అయిపోయాక ఆయన విజయవాడ వచ్చారు. తోటి పార్టీ ఇంతకుముందు కలిసి ముందుకు సాగారు. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్తే కష్టం అనుకున్నారేమో అప్పుడున్న పరిస్థితులు, 151 మంది ఎమ్మెల్యేలు. అందుకని ఈ నెల ఆయన పరామర్శించాడు, మీకు ఇంత ఇబ్బంది పడింది కదా అని. అంతే, అక్కడ అయింది అసలు పొత్తు. డైరెక్ట్గా బహిరంగ చెప్పపోయినా, ఏదైనా ఒకరికి ఇబ్బంది ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోవడం మాని. ఎవరైనా సుఖంలో ఉన్నప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే నువ్వు పట్టించుకోవడం మాని, దానివల్ల ఏదీ పోదు. కానీ కష్టంలో ఉన్నవాడికి ఒక్కసారి వెళ్ళి పరామర్శించి, పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళకపోయినా పర్లేదండి, చావుకి వెళ్ళమంటారు పెద్దలు. ఎందుకంటే అది మళ్ళీ తిరిగి వచ్చేది కాదు, అది మనం మళ్ళీ చూసేది కాదు. చివరి మజిలీ అది. నువ్వు సంతోషాల్లో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోని అవసరం లేదు. కష్టం ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారి వెళ్ళి పలకరించి, ఏంటమ్మా నీకు కష్టం వచ్చిందా, అయ్యో అని చెప్పి నువ్వు ఓదారిస్తే చాలు. వాళ్ళకేమీ ఓ మనులు మాణిక్యాలు ఇచ్చేసి ఏం చేయనవసరం లేదు. ఆ ఓదార్పు ఒక ఊపు వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది పవన్ కళ్యాణ్